అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోవాలి. నా అధ్యక్ష వాస్తవంగా మీరు ఒకసారి చూస్తారు అధ్యక్ష. మాట్లాడుతున్నారండి. మీరు అడిగేదాన్ని మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడనివ్వండి. మంత్రి గారు మాట్లాడనివ్వండి. అధ్యక్ష ఒకరు పెద్ద నాకు చెప్పాడు అధ్యక్షుడు. కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర ఓ అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, నాకు అన్యాయం జరిగిపోతుంది, నేను క్షమించండి అని జడ్జి గారిని అడిగి జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుడిని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టామని. అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మంత్రి గారి సమాధానం వినడం జరిగింది. పరిశీలనలో ఉంది అని సమాధానం చెప్పారు అధ్యక్ష. అసలు ఈ ఆడబిడ్డ నిధి కోసం ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది మహిళలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఈ సమాధానం తీవ్రమైన నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో ఇది చాలా ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు ఎన్నికలకు చాలా రోజుల ముందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారం అయిపోయింది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తాను, 18 ఏళ్ళు పైపడి 60 ఏళ్ళ లోపు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటానని చెప్పారు అధ్యక్ష. ఇంకా సాంగ్స్ యాడ్స్ అయితే చెప్పనే అవసరం లేదు అధ్యక్ష, చాలా ప్రచారం చేశారు. అలాగే ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే జూన్ 4న ప్రభుత్వం వస్తుంది, జూన్ నెల నుంచే ఇచ్చేస్తాననేసి బాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు పరిశీలనలో ఉంది అని చెప్పారు. అంటే ఏంటి అధ్యక్ష పరిశీలనలో ఉంది అంటే, మంత్రి గారిని అడుగుతున్నాను, ఎప్పటి నుంచి అమలు చేయాలో కనీసం పరిశీలన చేశారా? ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరం అవుతుందో కనీసం పరిశీలన చేశారా? ఈ నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం కోసం పరిశీలన చేశారా? అలాగే ఈ నిబంధనల కోసం అధికారులతో కమిటీ వేయడానికి ఏమైనా పరిశీలన చేశారా? అలాగే గౌరవ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమైనా సమీక్ష ఎప్పటికీ ఇంచుమించు 10 నెలలు అవుతుంది, ఏమైనా సమీక్ష చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే సుమారుగా నా అంచనా ఏంటంటే 1,80,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. దీనికి సంవత్సరానికి 32,400 కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ ఏడాది అంటే ఇప్పుడు నడుస్తున్న ఏడాది అంటే గత బడ్జెట్ది
ఈ సంవత్సరంకి 18,000 బకాయి పడడం జరిగింది అధ్యక్ష. వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్ లో ₹1 కూడా, అంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా అన్యాయం అధ్యక్ష. అందుకే మంత్రి గారికి ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే, ఏ నెల నుంచి అమలు చేస్తారు అనేది మాకు స్పష్టత కావాలి అధ్యక్ష. ఎంత మందికి అమలు చేస్తారనేది కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోవాలి. నా అధ్యక్ష, వాస్తవంగా మీరు ఒకసారి చూస్తారు అధ్యక్ష. మాట్లాడుతున్నారండి. మీరు అడిగేదాన్ని మేము మాట్లాడుతున్నారు. మాట్లాడలేమండి. మంత్రి గారు మాట్లాడలేమండి. అధ్యక్ష, ఒకరు పెద్ద నాకు చెప్పారు అధ్యక్షుడు. కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, మాకు అన్యాయం జరిగిపోతుంది, మేము క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాడు అధ్యక్ష. ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మంత్రి గారి సమాధానం వినడం జరిగింది. పరిశీలనలో ఉంది అని సమాధానం చెప్పారు అధ్యక్ష. అసలు ఈ ఆడబిడ్డ నిధి కోసం ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది మహిళలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఈ సమాధానం తీవ్రమైన నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో ఇది చాలా ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు ఎన్నికలకు చాలా రోజుల ముందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారం అయిపోయింది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తాను, 18 ఏళ్ళు పైపడి 60 ఏళ్ళ లోపు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటానని చెప్పారు అధ్యక్ష. ఇంకా సాంగ్స్ యాడ్స్ అయితే చెప్పనే అవసరం లేదు అధ్యక్ష, చాలా ప్రచారం చేశారు. అలాగే ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే జూన్ 4న ప్రభుత్వం వస్తుంది, జూన్ నెల నుంచే ఇచ్చేస్తాననేసి బాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు పరిశీలనలో ఉంది అని చెప్పారు. అంటే ఏంటి అధ్యక్ష పరిశీలనలో ఉంది అంటే, మంత్రి గారిని అడుగుతున్నాను, ఎప్పటి నుంచి అమలు చేయాలో కనీసం పరిశీలన చేశారా? ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరం అవుతుందో కనీసం పరిశీలన చేశారా? ఈ నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం కోసం పరిశీలన చేశారా? అలాగే ఈ నిబంధనల కోసం అధికారులతో కమిటీ వేయడానికి ఏమైనా పరిశీలన చేశారా? అలాగే గౌరవ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమైనా సమీక్ష ఎప్పటికీ ఇంచుమించు 10 నెలలు అవుతుంది, ఏమైనా సమీక్ష చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే సుమారుగా నా అంచనా ఏంటంటే 1,80,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. దీనికి సంవత్సరానికి 32,400 కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ ఏడాది అంటే ఇప్పుడు నడుస్తున్న ఏడాది అంటే గత బడ్జెట్ది
ఈ సంవత్సరంకి 18,000 బకాయి పడడం జరిగింది అధ్యక్ష. వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్ లో ₹1 కూడా, అంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా అన్యాయం అధ్యక్ష. అందుకే మంత్రి గారికి ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే, ఏ నెల నుంచి అమలు చేస్తారు అనేది మాకు స్పష్టత కావాలి అధ్యక్ష. ఎంత మందికి అమలు చేస్తారనేది కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.